సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాల్ని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉంది తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి మిత్రులారా, ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు వస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వారమంతా కూడాను మీకు కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారంలో కాస్త మెరుగుదలని కూడా చెప్పచ్చు. చక్కటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగం మరియు గవర్నమెంట్ రంగం రెండు రకాలుగా కూడాను. ఇంకా ప్రేమ సంబంధిక విషయాలలో మీ యొక్క ప్రేమ పండి చక్కగా కుటుంబంలో చెప్పి కళ్యాణ యోగానికి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లాభదాయకంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పెద్ద ఇబ్బంది ఏం లేదు, సాధారణంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా షేర్ మార్కెట్ పరిమితి పెట్టుబడులతో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ తో ముందుకు వెళ్ళండి. ఇంకా కళాకారులు, సినిమా వాళ్ళు కానీ, టీవీ వాళ్ళకి కానీ మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళు లేదా విదేశాలకి వీసా కోసం రిజెక్ట్ అయిన వాళ్ళు లేదా వీసాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినంత కూడా కాస్త పురోగతి కనబడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు సహనం అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్ ఉంటాయి చూసారు, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇస్ ద రైట్ టైం. మీ యొక్క లక్కీ నెంబర్ 6, వైట్ కలర్. ఈ వారం అంతా కూడా మీకు వైట్ కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ శివారాధన చేయండి. శివాలయంలో 16 ప్రదక్షిణాలు చేయండి. సోమవారం మరియు గురువారం మంచి ఫలితాన్ని పొందుతారు. విజయ్. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అది శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచిగా వస్తుంది. గ్రహస్థితి ప్రకారం అనుకూలంగా ఈ యొక్క వారం అంతా కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్థికంగా, వ్యాపారాల పట్ల ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. పార్ట్నర్షిప్ గొడవలు లేకుండా చూసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను మంచి మనకి డాక్టర్స్ కానీ, డిఫెన్స్ కానీ, లేదా పోలీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా కూడా ఇది చెప్పుకోవచ్చు. కుటుంబంలో చిన్న స్పర్ధలు కనబడుతున్నాయి. కాస్త ఓర్పు అవసరం. ఒక మెట్టు దిగి, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఒక మెట్టు దిగి ఉంటే బాగుంటుంది. ప్రేమికుడికి కొన్ని చిన్న అపార్థాలు మిడ్ ఆఫ్ ద వీక్ లో వచ్చే అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి. పోటీ పరీక్షలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి చదువుని ఏకాగ్రతతో కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కోర్టు కేసులు నెమ్మదిగా మూవ్ అవుతూ ఉంటుంది కూడా చెప్పచ్చు. గొప్ప మార్పులేని ఈ వారంలో లేదు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉంది, కానీ రెగ్యులర్ రియల్ ఎస్టేట్ కొంచెం అందుకోడిగా ఉంది. తలనొప్పి మరియు కాస్త అలసట లాంటి ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు కొంచెం కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ లో తొందరపడి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ వారం అంతా చాలా వాలంటెడ్ గా ఉంటుంది షేర్ మార్కెట్. వ్యవసాయం, పంటలపై ఆశాజనకమైనటువంటి సూచనలు ఉంటాయి. ఇంకా టీవీ కళాకారులు, సినిమా కళాకారులకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశీయంలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, చాలా మందికి ఈ ప్రైవేట్ ఉద్యోగంలో నాకు లే ఆఫ్ అవుతుందా, నా ఉద్యోగం ఉంటుందా అని ఒక భయం ఎప్పుడు ఉంటుంది. అది కాస్త ఉండాల్సిందే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క లక్కీ నంబర్ ఈ నెల 9, లక్కీ కలర్ ఎరుపు, లక్కీ దిక్కు తూర్పు. మీరు పరిహారం చేయవలసింది హనుమాన్
చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. విజయం వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అది శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచిగా వస్తుంది.